నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. మార్కెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఏది ముట్టుకున్నా కల్తీ అనే మాట తరచుగా వినిపిస్తుంది. కేటుగాళ్లు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. కాసుల కక్కుర్తితో దిగజారిపోతున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. మార్కెట్లో అన్నింటినీ కల్తీ చేసేస్తున్నారు. వాటిని మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. తో వీడియోలు చేయించారు. ఇన్ఫ్లుయర్స్ తో ప్రమోషన్స్ కానిచ్చారు. ఫార్మ్ టు హోమ్ అంటూ ప్రచారాన్ని ఊదరగొట్టారు. కానీ రియాలిటీలో మాత్రం రివర్స్. స్వచ్ఛమైన పాలు, నెయ్యి అంటూ పబ్లిసిటీ చేసుకున్నారు. కానీ అచ్చంగా జనాలకు కుచ్చుటోపీలు పెడుతున్నారు. పాలు తాగడం ఆరోగ్యానికి మంచిది. కానీ మనం తాగే పాలు నాణ్యత ముఖ్యం. కల్తీ పాలు మూత్రపిండాల సమస్యలు, జీర్ణ సమస్యలు, విరేచనాలకు దారితీస్తాయి. దాంతో అనారోగ్య సమస్యలకు గురవుతుంటారు. అయితే కొందరు కేటుగాళ్లు ఈజీగా మనీ కోసం పాలను కల్తీ చేస్తున్నారు. పర్మిషన్స్ లేకుండానే రాష్ట్రంలో నెయ్యి, ఇతర ఉత్పత్తుల అమ్మకాలతో పట్టుబడి అడ్డంగా దొరికిపోయారు. మిస్ బ్రాండింగ్ తో యథేచ్ఛగా కోట్ల రూపాయలలో వ్యాపారం చేస్తున్న కంట్రీ డిలైట్ ఆగడాలకు తెలంగాణ ఫుడ్ ఇన్స్పెక్టర్ చెక్ పెట్టారు. కంట్రీ డిలైట్ ప్లాంట్ లోని తనిఖీలు నిర్వహించిన అధికారులు జనాలు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. తెలంగాణలో FASSCI అనుమతులు తీసుకోకుండా, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా వ్యాపారం చేస్తున్నారంటూ 52 లక్షల విలువ చేసే 1500 లీటర్ల నెయ్యిని సీజ్ చేసి కంట్రీ డిలైట్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది తెలంగాణ ఫుడ్ ఆఫీసర్స్. ఫార్మ్ టు హోమ్ అంటూ స్టార్ట్ చేసిన నెయ్యిని కస్టమర్లకు అందిస్తున్న కంట్రీ డిలైట్ పై కఠిన చర్యలు తీసుకున్నారు అంటూ అధికారులు చెబుతున్నారు. ఫార్మ్ టు హోమ్ అంటూ తప్పుడు ప్రచారంతో ప్రజలను మోసం చేస్తూ మిస్ బ్రాండ్ తో వ్యాపారం చేస్తున్నారంటూ వస్తున్న వార్తలు చూసి కస్టమర్లు కంగుతిన్నారు. 10 రూపాయలు ఎక్కువ ఖర్చైనా సరే క్వాలిటీ పాలు, నెయ్యి కావాలనుకునే కస్టమర్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ అవసరాలని ఆసరాగా చేసుకుని యాడ్లు, పబ్లిసిటీ వీడియోలతో ప్రతి కామన్ మ్యాన్ కి దగ్గరైంది కంట్రీ డిలైట్.
పాశ్చరైజేషన్ సిస్టమ్ అంటూ ప్రజలతో తెగ బ్రాండింగ్ చేస్తున్నారు. కట్ చేస్తే నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని, ఫార్మ్ టు హోమ్ అనే ట్యాగ్ లైన్ వాస్తవం కాదని తెలియడంతో మార్కెట్లో కంట్రీ డిలైట్ మ్యాటర్ కాస్త కాంట్రవర్సీగా మారింది. ఇక తోటి కంపెనీలతో పోటీ పడడం కామనే. అడ్వర్టైజ్మెంట్ తో మార్కెట్ చేసుకోవడము మామూలే. కానీ చేసుకుంటున్న పబ్లిసిటీకి, అందిస్తున్న ఉత్పత్తులకి సంబంధం లేకపోతే ఎలా? తీసుకుంటున్న డబ్బులకి, జనాల నమ్మకానికి వాల్యూ ఇవ్వకపోతే ఎలా? తాజాగా వెలుగులోకి వస్తున్న కంట్రీ డిలైట్ మోసాలతో ఇన్నాళ్లు ఆ ప్రోడక్ట్లను నమ్మిన కస్టమర్లు ఇప్పుడు అనుమానం పడాల్సిన పరిస్థితి వచ్చింది. అనుమతులు లేకుండా అమ్మకాలేంటి అంటూ జనాలు సీరియస్ అయ్యే వరకు వచ్చింది. పాల పేరుతో ఇలాంటి పాపాల దందా చేసేవాళ్ళు ఏ నాటికి మారుతారో ఏంటో. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 1TV న్యూస్, ప్రతిక్షణం ప్రజల పక్షం.